హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హమీద్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ చూస్తున్నట్టయితే ములగ చెట్టు చూడండి, బాగా కాయలు కాసాయి. మనకి ములగ చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ములగ ఆకుతో కానుంచి ములగ కాయ కానుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ములగాకుతోటి మనం కారపొడి కానుంచి కూర కానీ చట్నీ కానీ ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. ములగాకు మనకి పొద్దున్నే కషాయం తయారు చేసి తాగితే మనకి కాళ్ళ నొప్పులు ఉంటే అవన్నీ తగ్గుతాయట. తర్వాత ములక్కాయ సాంబార్లో అసలు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్ళిళ్ళలో సాంబార్ వేస్తే మనకి ఎవ్వరు అడిగినా కూడా ముందు ములక్కాయ ముక్కే అడుగుతారు, ఏ ముక్క అడగరు. ములక్కాయ ముక్క ఉందా అంటారు. ములక్కాయ ఉంటే ఏంటంటే ఒక్క ముక్కైనా కూడా దానికి ఏంటో ఒక రకమైన ఫీలింగ్ అనమాట. మనకి ఆ ములక్కాయ ముక్క పడితే చాలు ఒక రకమైన టేస్ట్ అనేది వచ్చింది. ఎన్ని అయినా చేసి చూడండి, మనకి ములక్కాయ ఉన్నంత టేస్ట్ ఏది రాదండి. అన్ని కూరలలోకి కంటే మనకి అంటే ఏ కూరకు ఆ కూరే స్పెషల్ అనుకోండి. కాకపోతే పులుసు అనేసరికి ములక్కాయ ముక్క ఉంటే మాత్రం దానికి ఒక రకమైన టేస్ట్ అనేది వచ్చింది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మునగాకుతో చేసినవి, ములక్కాయలతో చేసినవి ప్రతి ఒక్కటి కూడా ఇష్టంగా తింటారు. మా చెట్టు కాడ అయితే బాగా ములక్కాయలు కాసాయండి. అవి కొయ్యాలి. తర్వాత అవి కొమ్మ ఇరిగి పడేటట్టే ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ ఆ కొమ్మ ఇరగకుండా కొయ్యాలన్నమాట. తర్వాత వచ్చేసి కాకర పువ్వులు ఇప్పుడే పెట్టాము, పాదు ఇప్పుడే పెరుగుతుందనమాట. తర్వాత వచ్చేసి పుదీనా కూడా పెంచుతున్నాను. తర్వాత దోసపాదు. ఇట్లాగ ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్లో పెంచుకుంటే ఎంతో బాగుంటాయండి. వీటితో పాటు కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయండి మా ఇంటికాడ. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ యువర్ ఛానల్.